హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి అనేసిందంటే ఇటు చూడండి, క్యాష్ బాక్స్ వచ్చింది, ఐరన్ క్యాష్ బాక్స్. ఇది వాల్యూ వచ్చింది 15,000 ఫ్రెండ్స్. ఇది ఆఫర్లో వచ్చింది, అది 6,800 రూపీస్. అమెజాన్ ఇంకా తీసుకోండి. ఇది ఇటు చూడండి. ఇప్పుడు దీనికి ఎట్లా ఒక గాటేజ్ ఇంటికి వస్తే మనం ఎట్లా చేయాలా అని చూపిస్తాను. చూడండి, ఇటు చూడ రెడ్ క్లాత్ లక్ష్మికి రెడ్ అంటే చాలా ఇష్టము. రెడ్ క్లాత్ వేస్తాను. ఐరన్ బాక్స్లోనే క్యాష్ పెట్టాలా ఫ్రెండ్స్. ఇదంతా ఫస్ట్ ఓటన్ డేస్లో ఇది పెడతా ఉంటే పాతకాలంలో. ఈ మాదిరి గాటేజ్ వస్తుంటే ఇంకా పెద్దది, దాని క్లాక్స్ అంతా వస్తుంటే ఏం లాకర్ అయితే ఎలక్ట్రానిక్ కీప్యాడ్ లాకర్ చూపించరా చూడండి ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ కీప్యాడ్ లాకర్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ వేసినాను ఫస్ట్. మామూలు గాడ్రేజ్లు అంటే కూడా ఇట్లా వేసుకుంటా చాలా మంచిది. ఈ మాదిరి వేసేసి దానికి ఈక్వల్గా ఉండే మాదిరి కరెక్ట్గా పెట్టుకుంటా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రెండ్స్ కర్పూరము ఇది చూడండి. ఆ లక్ష్మికి ఎప్పుడును చెప్పండి ఫ్రెండ్స్. ఇది చూడండి, కర్పూరం పెట్టినాను ఫస్ట్. లక్ష్మికి అంతా చాలా ఇష్టం ఫ్రెండ్స్. వచ్చేసి లవంగాలు 9 లవంగాలు ఎత్తుకున్నాను, మంచి లవంగాలు. దీంట్లో చూడండి, ఇట్లా తెప్పించి దీంట్లో బాగుండేది సూటి ఎత్తుకోనాలా. 9 లవంగాలు, యాలక్కాయలు ఫ్రెండ్స్. ఇది చూడండి, యాలక్కాయలు ఇది కూడా 9 ఎత్తుకుంటాము, బాగుండేది. 3 4 5 6 7 8 9 ఫ్రెండ్స్ యాలక్కాయలు. అప్పుడప్పుడు ఒక 3 months వన్స్ ఇదంతా వేసి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే చాలా మంచిది. 15 days 20 days ఒకసారి మారుస్తూ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది చూడండి, సక్సెస్ కాయిన్ ఇది. ఇది కూడా దీంట్లో పెడితే మంచిది. ఇది కవర్ నాకు ఎత్తేసి పెడతాను. ఇది వచ్చి బిజినెస్ కాయిన్. మనం ఏమి బిజినెస్ చేస్తే కూడా చాలా మంచిది అవుతుంది. ఇది వచ్చి ప్రాస్పరస్ లక్ కాయిన్. ఇది మనకి లక్ తెచ్చి పెడుతుంది. ప్రాస్పరస్ లక్ కాయిన్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాష్ పెడతా ఉంటాను. ఇది క్యాష్ బాక్స్ వచ్చిన తక్షణం మా ఇంటికి వచ్చిన క్యాష్ ఫ్రెండ్స్. ఇది వచ్చిన 5 minutes కంటే ఇది కలెక్షన్ వచ్చింది మాకు. దాన్ని పెడతా ఉన్నాను ఫస్ట్. అది అప్పుడు కాయిన్ ఫ్రెండ్స్. ఇది చూడండి, కాయిన్స్ వేస్తూ ఉన్నాను. ఇది వైష్ణవోది కాయిన్. ఇది కూడా అంతే మంచిది. ఇట్లా వచ్చినప్పుడు చాలా మంచిది మీకు. ఇది కూడా అంతే దీంట్లోకి వేస్తూ ఉన్నాను.